స్టీల్ ప్లాంట్ ఏపీ జనాల సెంటిమెంట్. ఉక్కు పరిశ్రమ నుంచి పెట్టుబడులను పూర్తిగా కేంద్రం వెనక్కి తీసుకోవడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కు కట్టబెడతారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్యాకేజ్ అందించేందుకు సిద్ధమైంది. దీంతో స్టీల్ ప్లాంట్ సంక్షోభం గట్టెక్కినట్లేనా, ప్రైవేటీకరణ ఇక లేనట్లేనా? కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? కేంద్రం సాయంతో ఉక్కు ఫ్యాక్టరీకి ఊపిరి. స్టీల్ ప్లాంట్ సంక్షోభం గట్టెక్కినట్లేనా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక లేనట్లేనా? స్టీల్ ప్లాంట్ చరిత్రలో కొత్త ప్రస్థానం మొదలైందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులొచ్చాయి. ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఆ సంస్థను పునరుద్ధరించేందుకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు 35,000 రుణభారం నష్టాలతో సతమతమవుతున్న స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ కేటాయించింది. పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రైవేటీకరించాలని గతంలో నిర్ణయించిన కేంద్రం ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుందని క్లియర్ గా అర్థమవుతోంది. అయితే కేంద్రం నిర్ణయంపై వేరే చర్చ కూడా జరుగుతోంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయాలని ప్లాంట్ కార్మికులు, ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. వర్కర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ప్రజలు కానీ అడుగుతుంది ఏమిటి అంటే దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ యార్సెల్ మెటల్కి ఇస్తున్నటువంటి మైన్స్ కావాలని అడుగుతున్నారే, అలాగే దీనికి కూడా వచ్చి పక్క నుంచి ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి అటు ఒక 10 లోడ్లు ఇటు వస్తాయి, 10 లోడ్లు అటు వెళ్తాయి. 2021 జనవరి 27న స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. దీంతో ఉద్యమ సెగ రాజుకుంది. 3.5 ఏళ్లుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్ష, ఆమరణ దీక్షలతో ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి చేర్చడంతో రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం ఒకే మాట మీద నిలబడాల్సి వచ్చింది. దీంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లు ఈ ప్యాకేజీతో కనిపిస్తోంది. ప్రకటించిన ప్యాకేజీలో డైరెక్ట్ ఈక్విటీ కింద 10,300 కోట్లు, షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు కేటాయించారు. స్టీల్ ప్లాంట్ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని అధికార పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి 2024 సాధారణ ఎన్నికల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం మైన్స్ లేకపోవడమే. శాశ్వత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాల దిగుమతికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఆ ప్రభావం ఉత్పత్తి మీద పడింది. 2002 నాటికి 13,000 కోట్ల నిల్వలో ఉన్న స్టీల్ ప్లాంట్ 2 దశాబ్దాల్లో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. కేంద్రం సాయంతోనే ఉక్కు ఫ్యాక్టరీ నిలదొక్కుకోవడం సాధ్యమనే డిమాండ్లు వినిపించడంతో 2024 ఎన్నికల్లో ఇది ప్రచారాస్త్రంగా మారింది. ఇప్పుడు కేంద్రం సాయంతో ఉక్కు ఫ్యాక్టరీకి ఊపిరి పోసినట్లే అనే చర్చ జరుగుతోంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సమస్యకు పూర్తి పరిష్కారం కావాలంటే సెయిల్లో విలీనం చేయడం ఒక్కటే మార్గమన్నది మరికొందరి అభిప్రాయం. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు ఇవ్వచ్చు. ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్లను క్రమంగా ప్రారంభించవచ్చు. మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండి బ్లాస్ట్ ఫర్నేస్ రన్నింగ్ లో ఉంటే ప్లాంట్ ను లాభాల బాట పట్టించొచ్చన్నది మరికొందరి అభిప్రాయం. ఉద్దీపన ప్యాకేజీతో సంస్థ మళ్లీ గాడిలో పడితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు భవిష్యత్తులో ప్రైవేటు పరం కాకుండా నిలదొక్కునే ఛాన్స్ ఉంది. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కొత్తేం కాదు. ఉక్కు పరిశ్రమది 6 దశాబ్దాల చరిత్ర. సొంత గనులు లేకపోయినా రికార్డు స్థాయిలో ఐరన్ ఉత్పత్తి చేసి లాభాల పంటతో కళకళ్లాడింది ఒకప్పుడు. నష్టమెదురై కష్టం వచ్చిన ప్రతిసారి మళ్లీ సత్తా చాటింది. అసలు స్టీల్ ప్లాంట్ చరిత్ర ఏంటి, ఎదుర్కొన్న సవాళ్లేంటి, సంక్షోభాలను తిప్పికొట్టి ఎలా భారతదేశ నవరత్నంగా నిలిచింది? వాచ్ ది స్టోరీ.
32 ప్రాణాలు, 5 ఏళ్ల పోరాటం, 20 ఏళ్ల నిర్మాణం. విశాఖ తీరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెనుక గొప్ప ఉద్యమం ఉంది. పోరాడి ప్రాణత్యాగాలు చేసి మరి స్టీల్ ప్లాంట్ సాధించారు. అమృతరావు దీక్షకు వేల మంది విద్యార్థులు సంఘటితమై చేసిన ఉద్యమానికి సాక్ష్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరుబాట పట్టి ఏకంగా 32 మంది ప్రాణత్యాగం చేశారు. 1963లో దేశంలో 4 స్టీల్ ఫ్యాక్టరీలు ఉండేవి. తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేసి వైజాగ్ బెటర్ అని తేల్చారు. అప్పుడే రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రాలకు తరలించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిపారు. ఏపీకి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అవకాశం చివరి నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. కేంద్రం కూడా ప్రకటన చేసి సైలెంట్ అయింది. ప్లాంట్ ఏర్పాటుకు అనుమతించి ఆర్థిక కారణాలు చూపి పనుల జాప్యం జరగడంతో మళ్లీ అలజడి రేగింది. ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు రావడం లేదని నిరుత్సాహంతో ఉన్న జనాలు ఉద్యమ బాట పట్టారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొందరు ప్రజాప్రతినిధులు శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా లేఖలు ఇచ్చేశారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన అమృతరావు 1966 అక్టోబర్ 15న విశాఖపట్నం వేదికగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. కొద్ది రోజుల్లోనే విద్యార్థులు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొచ్చారు. మద్దతు పెరిగింది. 1966 నవంబర్ 1న విశాఖపట్నంలో స్టూడెంట్స్ భారీ ప్రదర్శన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపగా 9 మంది చనిపోయారు. జిల్లాల్లో జరిగిన ఉద్యమాల్లో మరికొందరు ప్రాణాలు వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది చనిపోయారు. దీక్షకు దిగిన అమృతరావు చనిపోయే ప్రమాదముందని అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో విశాఖలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. 1971 జనవరి 20న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖలో పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 64 గ్రామాల పరిధిలో 22,000 ఎకరాలు సేకరించారు. స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టింది. 1992లో అప్పటి ప్రధాని పివి చేతుల మీదుగా పరిశ్రమను జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పరోక్షంగా మరో 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. స్టీల్ ప్లాంట్ తరచూ సంక్షోభాలు ఎదుర్కోవడానికి కారణం సొంత గనులు లేకపోవడమే. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని ముడి ఇనుము కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి పెరిగినా వడ్డీల కారణంగా నష్టాల్లోకి జారుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 4 ఏళ్ల కింద నిధులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించగా అప్పట్నుంచి ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున సాగింది. ప్యాకేజీతో కేంద్రం ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. యార్సెమెట్లు అన్నటువంటి వాడు చాలా నష్టాల్లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో అక్కడ మూసేశారు, గొడవలు జరుగుతున్నాయి. మరి తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? అది పక్కన పెడితే ఒకవేళ వాళ్ళకి మీరు రా మెటీరియల్ ఇవ్వాలనుకుంటే ఆ రా మెటీరియల్ కొంత భాగం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావండి, క్యాప్టెన్ అయిన ఇవ్వండి, దాని నష్టమే లేదు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఇస్తే బహుశా దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కంటే కూడా చాలా కాంపిటేటివ్గా దీని ధరను నిర్ణయిస్తే ఇది భవిష్యత్తు 100 ఏళ్లకు కూడా ఉపయోగపడేలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుంది. 2024 ఏపీ ఎన్నికల ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ప్రచార అస్త్రంగా మారింది. ప్రైవేటీకరణ జరగదని, సెయిల్లో విలీనం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంతో మళ్లీ ఒక హోప్ స్టార్ట్ అయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనే అనుమానం ఉత్తరాంధ్ర జనాల్లో బలంగా ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో ప్రైవేటీకరణ లేనట్లే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నట్లు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు ఉద్యోగ సంఘాలు కూడా ఇదే చెబుతున్నాయి.
ప్యాకేజీ ప్రకటించినా తమ ఆందోళనలు ఆగవని చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన వెనక్కి తీసుకున్నాకే ఆందోళనలు ఆగుతాయని అంటున్నారు.